హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. హ్మ్. సార్ బెంగుళూరులో ఒక సర్జన్ తన భార్య తను కూడా డాక్టరే తనని చంపేయడం జరిగింది సార్. సో చంపేసిన 6 నెలల తర్వాత ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఘటన బెంగుళూరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? ఎందుకు ఈ విధంగా ఒక డాక్టర్ తన డాక్టర్ అయిన భార్యని చంపేశారు? మరి ఎందుకు చంపారు? ఎలా చంపారు? ఇప్పుడు ఎలా పట్టుబడ్డాడు సార్? ఇదొక సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు. దారుణంగా గూడా మనం చెప్పొచ్చు. సో, ఒక మెడికల్ డాక్టరు తన భార్య అయిన మెడికల్ డాక్టర్ అయిన తన భార్యను అత్యంత దారుణంగా, కుట్రపూరితంగా, కోల్డ్ బ్లడెడ్‌గా చంపేసిన సంఘటన బయటకొచ్చింది. ఇది 6 నెలల తర్వాత ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే 6 నెలలు పట్టింది ఇది తేలడానికి. ఇతనే హంతకుడని తేలడానికి 6 మంత్స్ టైం తీసుకున్నది. ఆహ్, ఈ ఎలా చంపాడు? ఎందుకు చంపాడు? ఎలా పట్టుబడ్డాడు? ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది? ఈ విషయాల గురించి చూద్దాం. సో, ఇతని పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి. ఇతను జనరల్ సర్జన్ గా ఉంటున్నాడు. వీళ్ళ భార్య కృతికా రెడ్డి. ఈమె డెర్మటాలజిస్ట్. ఈయనకి 31 సంవత్సరం యంగ్‌గే. ఆమెకి కూడా 28 ఏళ్ళు. వీళ్ళ పెళ్ళయి కూడా 1 ఇయర్ అయింది. మే 26, 2024న పెళ్ళయింది. సో 1 ఇయర్‌కి లోపలే ఏప్రిల్ 23న ఈమెను చంపేశాడు. సో ఆహ్, ఈమెను ఆహ్, ఎలా చంపాడు అనేది చూసినప్పుడు దానికంటే కొద్దిగా మనం ఫ్లాష్ బ్యాక్‌కెళ్ళాలి. పెళ్లి గాకముందు ఈమెకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది ఒకటేందంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత లో షుగర్ ఉంది. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఆమెకున్నాయి. మామూలుగా ఇది అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆహ్, మనకి మామూలుగా పెళ్ళిళ్ళు కావని చెప్పి చాలా సార్లు ఏందంటే హెల్త్ ఇష్యూస్ దాచిపెడతాం. హెల్త్ ఇష్యూస్ దాచిపెట్టి పెళ్ళైనాక మెల్లగా తెలిస్తే ఇబ్బంది లేదు. ముందే చెప్తే పెళ్లి చేసుకోరేమో అని చెప్పి ఈ అమ్మాయి వాళ్ళ వైపు వాళ్ళు ఏం చేశారంటే ఈ సమస్యల్ని దాచిపెట్టారు. హ్మ్. కాబోయే మహేందర్ రెడ్డికి గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గాని చెప్పలేదు. చెప్పకుండా పెళ్లి చేసేశారు. పెళ్ళైన ఒక నెలకి ఆయన కూడా డాక్టర్ గదా! ఆయనకి తెలిసిపోతది గదా! ఈమె దాచిపెట్టుకోవాలన్నా కూడా తెలిసిపోయింది. ఈమెకేందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవొచ్చినప్పుడు సఫర్ అవ్వడం ఆయన చూసాడు. ఆయన టెస్టులు చేయించాడు. టెస్టులు అవి చేయించేసరికి ఈమెకి ఇష్యూస్ ఉన్నాయని బయటపడింది. సో, ఇవి ఇప్పుడొచ్చినవి గాదు. ఎప్పటినుంచో ఉన్నాయనేది కూడా టెస్ట్‌ల రూపంలో అర్థమైంది. దాంతో ఆమెను గట్టిగా నిలదీస్తే, అవును మా ఇంట్లో వాళ్ళు చెప్పొద్దన్నారు. చెప్తే పెళ్లి గాదని చేశారు. ఎందుకంటే డాక్టర్లే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అందువల్ల డాక్టర్లకి మంచి డాక్టర్ దొరకడం కష్టమవుతుంది. అంటే వాళ్ళకి ఆహ్, తక్కువ స్కోప్ ఉంటది గదా! ఎక్కువ చాయిసెస్ ఉండవు. దొరికినోళ్ళలోనే బెటర్ ఆఫ్ ద లాట్‌ని పెళ్లి జేసుకోవాలి. అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడి అలా చెప్పారు. ఈమె గూడా అలాగే కనీసం ఏమైనా చెప్పుంటే బావుండేది. కానీ ఈమె గూడా చెప్పలేదు. మేబీ అంతకుముందు కొన్ని పెళ్ళిళ్ళు చెప్పి క్యాన్సెల్ అయిపోవడమో ఇలాంటివేమన్నా వాళ్ళ అనుభవాలు ఉండొచ్చు. సో, ఈయనకి దాచిపెట్టి చేశారు. ఈయన 1 మంత్‌లో ఫైండ్ ఔట్ చేశాడు. ఫైండ్ ఔట్ చేసినాక ఈయనకి కోపమొచ్చింది. నన్ను మోసం చేస్తారా ఇలాగా అని. దాంతో ఆయనేం చేశాడంటే మెల్లమెల్లగా అనస్థీసియా ఇవ్వడం మొదలుపెట్టాడు ఈమెకి. హ్మ్. నీకు కొంత అనస్థీసియా ఇస్తే బెటరు అని చెప్పి ఇచ్చి చేయడం తక్కువ మోతాదు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏప్రిల్ 23న ఈమెకి ఆహ్, చనిపోయింది. ఆమె గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. చనిపోయిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. సో, ఆహ్, దాన్నప్పుడు ఆహ్, పోస్ట్‌మార్టం చేయాలన్నారు అక్కడ హాస్పిటల్‌లో. ఎందుకంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చనిపోయినప్పుడు మెడికల్ లీగల్ కేస్ అవుతుంది మామూలుగా. సో, ఎందుకంటే డాక్టర్లు అక్కడ హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటది చనిపోయినప్పుడు. సో, పోలీసులొచ్చారు. వాళ్ళ పద్ధతి ప్రకారం మెడికల్ లీగల్ కేస్ అయినప్పుడు ఖచ్చితంగా పోస్ట్‌మార్టం చేయాలి. కానీ పోస్ట్‌మార్టం చేస్తే బాడీ అంతా ఇదైపోతుంది, కోస్తారు అది ఇది అని ఆపిచ్చేశారు. అయితే వీళ్ళ సిస్టరు కృతికా రెడ్డి అని ఒక ఆమె ఉంది. ఆమె కూడా రేడియాలజిస్ట్ డాక్టర్ ఆమె గూడా. హ్మ్. ఆమెకి కొంత అనుమానం వచ్చింది ఈ పద్ధతి మీద. ఎందుకంటే ఇతను ఇంకొకటి కూడా ఉంది. మహేందర్ రెడ్డి కట్నము సరిపోలేదని కూడా ఈమెను అప్పుడప్పుడు వేధించేవాడు గతంలో. అది వాళ్ళ సిస్టర్‌కి ఆమె చెప్పుకునేది. ఇట్లా పెళ్లి చేసుకున్నాం గానీ అతనేమి అంత మంచోడు కాదు. నన్ను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా చెల్లితో షేర్ చేసుకుంటారు గదా! తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు కానీ చెల్లితో షేర్ చేసుకునేది. అందుకని ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అమ్మాయి పట్టుబట్టింది. లేదు పోస్ట్‌మార్టం చేయాల్సిందే అని. దాంతో పోస్ట్‌మార్టం చేశారు. పోస్ట్‌మార్టం చేసినప్పుడు
ఈ బాడీలో అనస్థీసియా ఉన్నట్టు వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. కాకపోతే ఏందంటే అది ఈ మామూలుగా ఇచ్చిన అనస్థీసియానా, చంపాలని ఇచ్చాడా అనేది క్లారిటీ రాలేదు. దాంతో పోలీసులు అన్‌నేచురల్ డెత్ కిందనే నమోదు చేసుకున్నారు. ఈయన మీద ఏమీ కేసు పెట్టలేదు. ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అయితే ఈ అమ్మాయి కృతికారెడ్డి పట్టుబట్టింది. దీన్ని ఎఫ్ఎస్ఎల్‌కి ఇవ్వండి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి ఇవ్వండి. దాంట్లో కరెక్ట్‌గా తెలుస్తుంది. డోసేజ్ ఎంత ఇచ్చారు, ఏంటి, ఎలా ఇచ్చారో అంతా తెలుస్తుంది. నాకైతే అనుమానంగా ఉందని గట్టిగా ఆమె పోలీసుల మీద ప్రెజర్ తీసుకొచ్చింది. దాంతో పోలీసులు ఏం చేశారంటే ఈ మొత్తము దీన్నంతా కలెక్ట్ చేశారు. తర్వాత క్రైమ్ సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ టీమ్ అని ఉంటది. ఈ సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్ టీమ్ కూడా ఫాలో అప్ చేశారు. ఈమెకి అనస్థీసియా అంటే ప్రొపోఫోల్ అంటారు. ఈ ప్రొపోఫోల్ అనే అనస్థీసియా డ్రగ్గు ఇచ్చినట్టుగా ఉంది. అది కూడా ఆయన ఐవీలో ఇంట్రావీనస్ ద్వారా ఈమెకి ఇచ్చినట్టుగా ఉంది. సో ఆ సిరంజిల్ని, ఐవీ ఫ్లూయిడ్ని ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఎఫ్ఎస్ఎల్కి ఇచ్చారు. ఎఫ్ఎస్ఎల్ కొంత టైం తీసుకున్నారు. జనరల్గానే ఎఫ్ఎస్ఎల్కు మనకి సరిపోయే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబులు లేవు ఇండియాలో. సో దానివల్ల వాళ్ళు టైం తీసుకొని ఇచ్చారు రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే క్లియర్గా ఇతను ఈ ప్రొపోఫోల్ అనే ఒక అనస్థెటిక్ డ్రగ్ ఇదేంటంటే ఎక్కువ ఇస్తే చనిపోతారు. మామూలు తక్కువ ఇస్తే మత్తు వస్తుంది. అది డోస్ పెరిగిందంటే చనిపోతారు. అందుకనే చాలాసార్లు అనస్థీసియా స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఎంత ఇవ్వాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఈ బాడీ పరిస్థితి ఏంటి, ఈ వ్యక్తి ఏజ్ అంతా ఇవన్నీ చూసుకొని వాళ్ళు డోసేజ్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ ఇస్తే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా ఇతను కావాలని ఎక్కువ ఇచ్చాడు అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే బాడీలో అన్ని పార్ట్లలో కూడా ఈ డ్రగ్ వెళ్ళిపోయింది. సో క్లియర్గా దాని మోతాదు ఎక్కువ ఉంది. సో ఇతను ప్లాన్ చేసుకునే ఆమెకు చంపాలనే ఉద్దేశంతోనే ప్రీమేటెడ్ మర్డర్ ఇదనేది పోలీసులు తేల్చారు. దాంతో అతన్ని గట్టిగా విచారించారు. విచారణలో అతను కూడా కన్ఫెస్ అయ్యాడని చెప్తున్నారు. ఎందుకంటే తనని మోసం చేశారు అన్న కోపం ఉంది. తనను మోసం చేశారు కాబట్టి కట్నం ఎక్కువ ఇవ్వండి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆమె కూడా డాక్టర్ కాబట్టి ఆమె కూడా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. అలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో దానివల్ల అతను ఈమెను తెలివిగా చంపేసి పోలీసుల నుంచి తప్పించుకోవాలి అన్న ఒక స్కెచ్ చేశాడు. ఈ స్కెచ్ ఏంటంటే ఈ స్కెచ్లో భాగంగా అప్పుడప్పుడు ఆమెకు అనస్థీసియా ఇస్తా వచ్చాడు. ఈ నొప్పి భరించలేక ఇంకోటోనో మెల్లమెల్లగా ఈ డ్రగ్ ఇచ్చి అలవాటు చేశాడు. అంటే వాళ్ళకి అనుమానం రాకుండా. అలాగే ఆ రోజేమో కావాలని ఎక్కువ డోస్ ఇచ్చాడు. సో ఎక్కువ డోస్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు. జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే అనస్థీసియా ఒక్కోసారి అటు ఇటు చనిపోతారు కదా, అలాగా అనుకుంటారని ఇతను అనుకున్నాడు. కానీ వాళ్ళ చెల్లెలుకి ఆమె ముందుగా చెప్పుండడం ఇతని హరాస్మెంట్ గురించి, చెల్లెలు కూడా రేడియాలజిస్ట్ కావడం, ఆమెకి మెడికల్ నాలెడ్జ్ ఉండడం, సో ఆమె అనుమానాలు వ్యక్తం చేసి పోలీసుల మీద ప్రెజర్ చేయడం వల్ల ఇతను దొరికిపోయాడు. లేకపోతే ఇతను మామూలుగా అయితే వీళ్ళ చెల్లెలు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముండేవాళ్ళు, అమ్మాయిల ఇంట్లో వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఎస్కేప్ అయ్యిండేవాడు. కానీ వీళ్ళ చెల్లెలు రేడియాలజిస్ట్ కావడం వల్ల, ఆమెకు మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆమెకి డౌట్ వచ్చి తక్కువ మోతాదులు ఇస్తే ఎందుకు చనిపోతారు, కావాలని ఇతను ఎక్కువ ఇచ్చినాడు అనేది ఆమెకి అర్థమయ్యి ఆమె పట్టుబట్టడం వల్ల ఇతను దొరికిపోయాడు. అయితే ఈ హోల్ ఇష్యూలో ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలాసార్లు అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేయడం సామెతే ఉంది కదా, 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలని. అలాగా వీళ్ళు అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైనా ఓపెన్గా లేకపోతే మళ్ళైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేదో ముందుగానే అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని సామెత ఉంది. అలాగే తర్వాత బాధలు పడే బదులు పెళ్ళైనా కాకపోయినా క్లారిటీగా ఉన్న విషయం ఇది అనేది చెప్పగలిగితే దానికి వాళ్ళు ఓకేనా, ఇవేమీ బీభత్సమైన జబ్బులేం కాదు, మేనేజబుల్ ఇవి. సో ముందుగానే పైగా డాక్టర్లు ఇద్దరు చెప్పు నుండి అతను చెప్పి పెళ్లి చేసుకుంటే అయ్యిండేది. కాకపోతే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే ఇతనికి వేరే అఫైర్ కూడా ఉంది, దానివల్ల కూడా చంపాడనేది ఉంది. దాన్ని అయితే పోలీసులు ధృవీకరించట్లేదు. ఆ వైపుగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.